హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్గా మేము బయటికి వెళ్తున్నాము. వీలైతే వీడియో చేయగలిగితే చేస్తాను, లేదు అంటే వచ్చిన తర్వాత వ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? మరి స్టార్ట్ చేసేద్దామా వ్లాగ్ని. ఇది వచ్చేసి సండే వ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మార్నింగే మొత్తం స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే నిన్న ఈవినింగ్ క్లీన్ చేయలేదు నేను నైట్. అందుకని ఇక్కడ నేను ఒక సొల్యూషన్ని తయారు చేస్తూ ఉంటాను ఇప్పుడు. ఏంటంటే ఇది చక్కగా పనిచేస్తుంది. స్టవ్ మీద ఈ విధంగా మనం కొంచెం స్ప్రే చేసేసుకొని కాసేపు ఉంచేసామంటే చాలా నీట్గా అయిపోతుంది. అంటే మనం వాష్ చేయాలండి, కాకపోతే ఏంటంటే ఏదైనా జిడ్డు అలాంటివి ఉన్నా కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం సోప్ రాయడము వీటన్నిటికంటే కూడా ఈ విధంగా సొల్యూషన్ తయారు చేసుకొని దీన్ని అప్లై చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి మా దానికి స్టవ్కి చూడండి, ఇక్కడ పైన ఒక ట్రే తీసాను, ఇంకా ఒక ట్రే ఉందన్నమాట స్టవ్కి. మాకు స్టవ్కి వచ్చేసి ఈ విధంగా 2 ట్రేస్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఏదైనా పొంగినా చేసినా మనకి స్టవ్ కిందికి వెళ్ళిపోదు. దానివల్ల మనం ఓన్లీ ఆ ట్రే వరకు తీసుకొని వాష్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను ప్రతిసారి సిల్వర్ ఫాయిల్ వేస్తూ ఉంటాను కదా, అది ఎలా వేస్తానో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సొల్యూషన్ ఎలా తయారు చేయాలి ఏంటి అని నేను నా నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. We talk about this, can't forget. I'm seeing you in everywhere, in everywhere. Every time we have a day, but unrealistic. I know how you like it, baby boy, and I miss that. Can't be like we used to, like we used to. Can't be like we used to, like we used to. Every time we have a day, I shouldn't ever have to feel this way, but every time I try to walk away, you come around and start to love me better. స్టవ్ క్లీన్ చేయడము అంతా అయిపోయిందండి. ఇక నేను క్లాత్ పెట్టి వైప్ చేస్తున్నాను. మనం స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు తప్పకుండా టైల్స్ పక్కన, స్టవ్ కింద అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. మనకి అక్కడ అంటే కిందికి ఏమన్నా పొంగేటట్టు అలా ఉందనుకోండి, అక్కడ ఏమైనా ప్లేట్స్ పెట్టుకోండి స్టవ్ కింద. దానివల్ల మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే పొంగినవి అదంతా కిందికి రాకుండా నీట్గా ఉంటుంది. ఈరోజు కిచెన్లో ఈ షెల్ఫ్ను కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, క్లీన్ చేస్తే కనుక ఎలా సర్దుకున్నానో వీడియోలో చూపిస్తాను నేను మీకు. ఫైనల్గా అయితే స్టవ్ అంతా క్లీన్ చేశాను. అలానే ఇక్కడ ముందు రోజు నైట్ అంట్లు వాష్ చేసుకున్నాను. అవన్నీ కూడా మనకి తడంతా ఆరిపోయింది. అవన్నీ కూడా ఇప్పుడు షెల్ఫ్ల్లోకి సర్దేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ ఎలా వేయాలి ఏంటన్నది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా చూస్తూ ఉండండి. మీరు కూడా గ్లాస్ స్టవ్ కనుక వాడుతూ ఉంటే, అందులోనూ జంబో బర్నర్ కనుక మీకు స్టవ్కి ఉంటే తప్పకుండా మీరు కూడా ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ వేసుకోండి. దీనివల్ల ఏంటంటే బెనిఫిట్, మనం ఏదన్నా పెద్దది పెనం కానీ అలాంటివి పెట్టినప్పుడు హీట్ అనేది గ్లాస్ మీదకి పడుతుందన్నమాట. నేను అబ్జర్వ్ చేశాను. అందుకని నేను ఇది బాగుంది, ఈ విధంగా అయితే అనిపించింది. అంటే డైరెక్ట్గా మనకి ఆ స్టవ్ మీద ఉండే వేడి సెగ అనేది గ్లాస్ టాప్కి తగలదు. అందుకని నేను ఈ విధంగా సెట్ చేశాను. లాస్ట్ టైం అయితే మీకు కొద్దిగా అంటే కొంచెం కొంచెమే వేసుకోండి సిల్వర్ ఫాయిల్ అని చెప్పాను. అలా కాకుండా మీరు కొంచెం ఈ విధంగా కొద్దిగా వెడల్పుగా కనుక వేసుకుంటే, ఎప్పుడన్నా మనం తాలింపులు అలాంటివి వేసినప్పుడు నూనె చిందినా చేసినా స్టవ్ అంతా క్లీన్ చేయాల్సిన పని ఉండదు. ఆ సిల్వర్ ఫాయిల్ ఒక్కటే మనం టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అలానే మనం తాలింపులు వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ దూరం చిందుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకి గ్లాస్ టాప్ మీద పడకుండా నీట్గా ఉంటుంది. అలానే మీరు ఇక్కడ వీడియోలో చూడండి నేను ఏ విధంగా వేశాను ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు మా స్టవ్కి అయితే ఈ విధంగా 2 ప్లేట్లు ఉన్నాయి.
కొన్ని స్టవ్లకైతే ఒక ప్లేటే ఉంటుంది. అలాంటప్పుడు ఎలా అంటే మీరు ఆ స్టీల్ ప్లేట్ తీసినప్పుడు మీకు ఒక హోల్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ హోల్ వైపుకి మీరు నార్మల్గా ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టానో మీరు అలానే పెట్టి లోపల సైడ్కి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. దానివల్ల ఆ గ్లాస్ అడుగు భాగం వైపుకి మీకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు పైన ప్లేట్ పెట్టుకుంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది, సేమ్ ఇప్పుడు నేను వాడుతున్నట్టుగానే. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పైన ఈ విధంగా మళ్ళీ ఇంకొక ప్లేట్ ఉంది కదా, ఇది వేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే కొంచెం టైట్గా ఉంటుంది, అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. అలానే మాకు ఈ విధంగా డబల్ ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా పొంగినా చేసినా ఆ పైన ప్లేట్ వరకు తీసుకొని వాష్ చేసుకోవచ్చు. ప్రీతి అంటే మీరు ఎవరైనా గ్లాస్ టాప్ కనుక కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళైతే ఈ విధంగా ఈ మోడల్ కూడా ఒకసారి చెక్ చేయండి, షోరూంలో అలా చూసుకోండి. దీనిలో కొన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. అంటే కింద స్టవ్కి కింద స్టాండ్ ఉంటుంది చూసారా, అది కూడా కొంచెం హైట్ వస్తుంది. అలానే ఈ విధంగా 2 ట్రేలు ఉంటాయి. ఒకటే అంటే మనకి 2 బర్నర్ ఉండే ప్లేస్లోనే మనకి 4 బర్నర్ కూడా వస్తుంది. బేబీ బర్నర్ కూడా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. Can't get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. I've been searching for this all my life. You're just my type. I've been looking for. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టిఫిన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. స్టవ్ అదంతా కూడా క్లీన్ చేశాను కదా. ఇక్కడ పల్లీలు ఏంటంటే ఈ మధ్యన సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నా కూడా కొన్ని గ్రీనిష్గా ఉంటున్నాయి, అంటే కొంచెం నల్ల నల్లగా ఉంటాయి, కొన్ని గ్రీన్గా ఉంటాయి. అవి వేసుకోవద్దు, వాటి వల్ల చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది, అవి చేదుగా ఉంటాయి అన్నమాట. అందుకని అవన్నీ కూడా తీసేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పల్లీల్ని వేయించేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే పొట్టు తీసే పని లేకుండా మనం చట్నీ చేసుకోవచ్చు. Boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను దోసల పిండి, ఈరోజు దోసల పిండి అంటే వేశాను. అందుకని ఈరోజు టిఫిన్ వచ్చేసి మాది దోశలు. మ్యాక్సిమం నేను దోసల పిండే వేస్తూ ఉంటానండి. చెప్పాను కదా, దోసల పిండితోనే మనం పునుగులు వేసుకోవచ్చు, దిబ్బరొట్టె వేసుకోవచ్చు, కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఎక్కువగా దోసల పిండే వేస్తూ ఉంటాను. అలానే ఇందులో జీలకర్ర వేసాను, చూసారు కదా. జీలకర్ర వేయండి తప్పకుండా. జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే వాతం చేయకుండా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. నెక్స్ట్ ఇక్కడ నేను చట్నీ ప్రాసెస్ని కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం పల్లీల్ని నూనెలో సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను. దీనివల్ల క్రంచీగా ఉంటాయి అన్నమాట, చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇవి తీసేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా చూసేయండి. ఇక్కడ నేను కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసుకుంటున్నాను. టమాటాతో తప్పకుండా మీరు చట్నీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం నూనెలో పచ్చిమిరపకాయలని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకొని వేయించుకోవాలి, లేదంటే డైరెక్ట్ గినక వేసారంటే పేలుతూ ఉంటాయి, లేదంటే ఘాట్లన్న పెట్టుకోండి. నెక్స్ట్ నేను అవి తీసేసాను పచ్చిమిరపకాయలు. దీంట్లో నేను వేయించిన పచ్చిమిరపకాయలు వేసాను కదా, కొంచెం జీలకర్ర, తర్వాత 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్టు, కొంచెం మనం టమాటా వేసుకున్నాం కాబట్టి ఒకటి, అందుకని మనం చింతపండు కొద్దిగా వేసుకోండి, లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. అంటే మీరు ఎప్పుడు వేసేదానికంటే కొంచెం తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టమాటోని కొంచెం నూనెలో ఫ్రై చేస్తున్నాను, కొద్దిగా ముక్కలు మెత్తబడాలి. అలానే ఇక్కడ నేను కొంచెం పుదీనా వేసుకున్నాను, తప్పకుండా పుదీనా వేయండి, చాలా బాగుంటుంది. అది చల్లారిన తర్వాత మనం చట్నీ చేసుకుందాం. ఈ లోపుగా నేను టీ పెట్టేసుకుంటున్నాను. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never
never felt this way. I really hope that you ఇంట్లో నార్మల్గా అయితే మనం వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకుంటాం కదా, నేనైతే అవన్నీ వేయనండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయలు వేసేసాం కదా, అందుకని కొంచెం ఆయిల్, తాలింపు గింజలు, తర్వాత ఇంగువ, తర్వాత కరివేపాకు, ఇంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. కావాలంటే 2 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక నేనైతే వేయలేదు. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. తాలింపు వేసేటప్పుడు తప్పకుండా మీరు మూత పెట్టండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే, నేను పొద్దున్నే స్టవ్ క్లీన్ చేశాను కదా, ఇవన్నీ చేసరికి మళ్ళీ స్టవ్ అంతా నార్మల్ అయిపోతుంది. చట్నీ కొంచెం పలచగా చేశాను ఈరోజు, ఎందుకంటే పిల్లలకి కొద్దిగా పలచగా కావాలన్నారు. మొన్న ఎందుకు అట్లా చేస్తే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక మేము టీ తాగడానికి వెళ్తున్నాము. అంటే టీ తీసుకెళ్తున్నాను నేను బెడ్రూమ్లోకి. ఇక్కడ పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ ఉంటుందండి, అందుకని మ్యాక్సిమం మేము బెడ్రూమ్లోనే ఉంటున్నాము. అట్లా అలవాటు అయిపోయింది. ఈరోజు సండే కాబట్టి పిల్లలకైతే క్లాస్. ఇప్పుడు వచ్చేసి టిఫిన్ వేస్తూ ఉన్నాను. పిల్లలకి దోశలు అది వేసి ఇచ్చేసిన తర్వాత ఈరోజు మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. అది ఎక్కడికి ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలోనే నేను మీతో షేర్ చేస్తాను. బయటికి వెళ్దాము అని చెప్పి అనుకునేసరికి వర్షం పడతా ఉందండి. ఇక సరే అని కాసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత కొంచెం వాన తగ్గింది. ఇక బయలుదేరాం మేము. చూసారు కదా, ఎక్కడికి అనుకుంటున్నారా, వర్షం పడింది కాబట్టి ప్రోగ్రామ్ మారిపోయింది. ఇప్పుడు నర్సరీ దగ్గరికి వచ్చాం మేము. ఇక్కడ ఏంటంటే ఏమన్నా వెరైటీస్ వచ్చినాయా చూద్దామని చెప్పి వచ్చాను. చూసారు కదా, ఇక్కడ అన్నీ కూడా సక్యులెంట్స్ ఇలాంటివి ఉన్నాయి, చాలా బాగున్నాయి. You don't even know me like that. Are you pressed for time? Put you on my mind. Come a little closer like that. Staying up all night, throwing drinks back. Blue eyes smiling while you're cursing. I admit it's working. You're working. Don't care, you're crazy, it's perfect. Shaky and I'm slurring, 'cause I'm nervous. It's you, it's you, oh you. The second I saw you, I
ఇప్పుడు వచ్చేసి ఇక ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. నర్సరీ నుంచి రిలయన్స్కి కూడా వెళ్ళాను. కొన్ని సరుకులు అలాంటివి తీసుకొని వచ్చాను. అవి కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటే నార్మల్గా రెగ్యులర్గా తెచ్చుకునే సరుకులే తీసుకొచ్చాను. కాకపోతే మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి షేర్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఇక నేను ఈవినింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది నాకు. Now that you're gone, I spend my nights all alone here, wishing you were here, sweet atmosphere. The sun is going down and I am getting wild. It's thunder going down, my intentions are mild. You know it, babe, I'm a dangerous woman, but I just wanna make you feel like a real man. You know it, babe, sometimes it's scary. అమ్మే ఇక్కడ టీ పొంగుతుంది. దమ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది. దమ్ ఫ్రైడ్ రైస్ డ్రమ్ ఫ్రైడ్ రైస్ అదే ఫ్రైడ్ రైస్. Sometimes it's scared of you, I love you. I just wanna get at your feelings and take them. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వ్లాగు? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే మరి ఏం చేయాలి? తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.